ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమిటంటే, నీవు దానిని ఆలోచింపవా? దేనిని ఆలోచిస్తూ ఉన్నావు నేస్తమా? దేని కొరకు నీవు చింతిస్తూ ఉన్నావు? దేని కొరకు వేదన చెందుతూ ఉన్నావు? నీ బ్రతుకంతా కూడా నా భవిష్యత్తు ఎట్టి రీతిగా ఉండబోతోంది, నా జీవితము ఎటు వెళ్ళిపోతుంది, నా కుటుంబ ప్రయాణము ఎట్లా ఇబ్బందులకు గురి కాబోతోంది అని ఆలోచిస్తూ ఉన్నావా నేస్తమా? ఈ దినాన నీ దేవాది దేవుడు నీతో సూటిగా మాట్లాడుచు ఉన్నారు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఎవరి కొరకు నూతన క్రియ చేస్తూ ఉన్నారు? నీ కొరకే నేస్తమా, నీ కొరకే నీ దేవాది దేవుడు నూతన కార్యమును చేయబోతూ ఉన్నారు. నీవు దేనిని గూర్చి ఆలోచించాలి అంటే, దేవుడు నా కొరకు రేపు ఏమి చేయబోతూ ఉన్నారు, ఈ మరుక్షణము దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఏ మేలును నేను ఎదుర్కోబోతూ ఉన్నాను, పొందుకోబోతూ ఉన్నాను, అనుభవించబోతూ ఉన్నాను అన్న ఆశతో నీవు ఎదురు చూడాలి. అంతేగాని తెల్లవారితే నా బ్రతుకు ఎటు వెళ్ళిపోబోతుంది, ఏ శ్రమకి నేను అప్పగించబడబోతూ ఉన్నాను, నా జీవితంలో ఏదో ఒక భయంకరమైన స్థితి రాబోతోంది, ఎందుకు నిన్నిట్లా ఎవరు ఆలోచించమన్నారు? నీవు దేనిని గురించి ఆలోచించొద్దు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి. ఎందుకంటే నేను ఆలోచిస్తాను. నీవు రేపటి దినమును గూర్చి అస్సలు ఆలోచించకు. రేపటి దినము దాని సంగతులను గూర్చి అది ఆలోచిస్తోంది. అంటే దినం ఆలోచిస్తోందా? నేను రేపు నీకేం చెయ్యాలో ఈ దినాన్న నేను సిద్ధపరిచి ఉంచాను. నీ తల్లి గర్భాన నిన్ను రూపింపక ముందే నీకు ఏమి అవసరమో నేను ఎరిగి ఉన్నాను. అన్నిటినీ నీ కొరకు సిద్ధపరిచి నిన్ను అమ్మ కడుపులో నిర్మించి ఈ భూమి మీదకు పంపించాను అని గ్రంథం చెప్తోంది. దేవాది దేవుడు చెప్తూ ఉన్నారు. దానికి సృష్టి నిర్మాణమే నీకు ఒక సాక్ష్యం. ఆదాము హవ్వలని దేవుడు చేయాలనుకున్నప్పుడు గుడ్డిగా మొట్టమొదట ఆదాము హవ్వలని దేవుడు చేయలా. ఇక్కడ ఈ భూగ్రహముపై వారికి ఎట్టి వాతావరణము, ఎట్టి ఆహారము ఏమి కావాలో అన్నిటినీ సిద్ధపరిచి అప్పుడు దేవుడు ఆదాము హవ్వలని చేశారు. అట్లానే నిన్ను కూడా నిర్మించారు నేస్తమా. నీవు ఆ సంగతులను, దేవుని సంగతులను గురించి నువ్వు ఆలోచించాలి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకో. పూర్వకాలపు సంగతులను తలంచుకొని దేవుడు నీ బ్రతుకులో చేసిన మేళ్లను నువ్వు తలంచుకోవాలి. అంతేగాని ఏదో దుఃఖాన్ని గురించి నీవు తలంచుకొని, ఏదేదో నీవు వాటములను గురించి తలంచుకొని రేపు నేను ఏమి ఎదుర్కోబోతున్నానని చింతించద్దు. దేవుడు చేసిన పూర్వకాలపు మేలులను జ్ఞాపకం చేసుకో. ఆయన సిద్ధపాటుని జ్ఞాపకం చేసుకో. గ్రంథమందలి ఆయన చేసిన మహత్కార్యములను జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ బ్రతుకులో కూడా అట్టి కార్యములను చేయబోతూ ఉన్నారు. కనుక నీ కొరకు దేవుడు నూతన క్రియ చేయబోతూ ఉన్నారు. దేవుని వైపు ఆశతో నీవు ఎదురుచూడు నేస్తమా. నీవు పొందుకుంటావు. అది మొలిచి ఉన్నది, దానిని గురించి నువ్వు ఆలోచించు. దాని ఫలాలు నువ్వు పొందుకోవాలి. దేవుడు నీ కొరకు ఒక ప్లాంట్, ఒక మొక్కను నాటారు, దాని ఫలము నీవు అనుభవించాలని. కాబట్టి ఆ ఫలములు పొందుకోవడం కొరకు నీవు సిద్ధపడు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచే దానిని నీకే ఇస్తారు. కనుక నీవు దేవుని అందలి భయంతోనూ భక్తితోనూ అడుగులు వేయి. చింతించటం మానివేసేయి. పూర్వకాలము జరిగిన భయంకర సంగతులను గూర్చి నీవు ఆలోచించక, పూర్వకాలమందు దేవుడు చేసిన మహోపకార్యములను గూర్చి ఆలోచించి, రేపటి దినమును కూడా దేవుడు, ఈ దినమును కూడా దేవుడు నా బ్రతుకులో ఇట్టి ఉన్నతమైన కార్యం చేయబోతూ ఉన్నారని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విశ్వాసంతో ఎదురు చూడు నేస్తమా. దేవుడు నీ కొరకు నూతన క్రియను చేశారు. ఆ ఫలమును, ఆ క్రియను నీవు అనుభవిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము.
జీవము కలిగిన దేవుడా, మీ పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్రకోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు నాయన. మీ బిడ్డతో మీరు మాట్లాడారయ్యా. మాట్లాడిన దేవుడు మీరు నెరవేర్చే దేవుడై ఉన్నారు గనక మీ చిత్తమును నాయన బిడ్డ జీవితంలో నెరవేర్చి మీరు మీ బిడ్డ కొరకు చేసిన నాయన ఆ ఆశీర్వాద కార్యమును మీ బిడ్డకు అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాము. మా ప్రియులందరి జీవితంలో కూడా నాయన ఇటు ఉన్నతమైన నూతన క్రియలను నాయన మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. అందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి అయ్యా. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. నాయన ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుషును అనుగ్రహించండి. యవన కాలమందున్న బిడ్డలందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. కనికరము కలిగిన దేవుడా, విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకి ఆరోగ్యమునివ్వండి, ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో, ప్రయాణములలో తోడుగా ఉండండి అయ్యా. మీ జ్ఞానమునిచ్చి నడిపించండి తండ్రి. ముందు వెనకలు కుడి ఎడమలు మీ పరిశుద్ధ దూతలను కాపుదలుగా ఉంచి ఈ జీవిత ప్రయాణం అంతా కూడా మీ కవిగిటిలో భద్రపరిచి కాపాడండి తండ్రి. మీ వాత్సల్యతను మెండుగా అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నామయ్యా. జీవాధిపతి అయిన తండ్రి, మా విజ్ఞాపన మీ సన్నిధికి చేర్చుకొని నాయన మీ బిడ్డ జీవితంలో తండ్రి ఉన్నతమైన విజయమును అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.